సాధు సుందర్ సింగ్ దక్షిణ ఇండియాకు వచ్చుట. నేనాయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను. తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాను. యోహాను 8:26-28 వచనాలు. నీవు బ్రతికి బాగుండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని గూర్చి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము. ఇర్మియా 38:20 వచనం. సాధు సుందర్ సింగ్ 1918 సంవత్సరం ఆరంభమందు చెన్నాపురికి మద్రాసు వచ్చినప్పుడు దక్షిణ ఇండియాలో ఒక దీర్ఘమైన యాత్ర చేయవలనని ఆయన అనుకొనలేదు. అయినను ఆయన యొక్క కీర్తి ప్రఖ్యాతలు వ్యాపించిన అనేక ప్రదేశముల నుండి క్రైస్తవులు ఆయన రమ్మని బ్రతిమలాడిరి. చెన్నై పట్టణంలో ఒకరు ఈయన ప్రసంగములను తర్జుమా చేయుటకు సమ్మతించినందున తిరువాస్కూర్, సింహాలం, శ్రీలంక నాకు కూడా పోవుటకు ఆయన సాహసించెను. ప్రతిదినము అన్ని వైపుల నుండి ఆయనను తమ యొద్దకు రమ్మని వేడుచు వ్రాసిన ఉత్తరములు వచ్చెను. అందువలన దక్షిణ ఇండియాలోనే కాక చైనా, జపాన్ వరకు ఆయన యాత్ర చేయుట తటస్థించెను. దక్షిణ ఇండియాలోనున్న సంఘముల్లోని తెగలు, శాఖలు భేదములే కాక సుందరుని మధురమైన వాక్కులు వినుటకు క్రైస్తవులు గుంపులు గుంపులుగా కూడిరి. దక్షిణ ఇండియాలో ఆయన గడిపిన కాలమందు ఉదయం నుండి సాయంకాలం వరకు భోజనం చేయుటకు గాని, తన నూతన నిబంధన చదువుకొని ధ్యానించుకున్నట్టుకు గాని ఆయనకు సమయము దొరకలేదు. ఆయన ఎక్కువ దినములు గడిపిన స్థలముల్లో ఆయన వెళ్ళిన తరువాత ఒక మనుష్యుడు మంచి భోజనము చేసిన పిమ్మట విశ్రమించినట్లు ప్రజలు విశ్రమించిరి. కానీ ఏ స్థలమందును సుందరునికి విశ్రాంతి కావాలని ప్రజలు తటస్థించినట్లు కనిపించదు. ఈ విధముగా విశ్రాంతి లేకుండా పాటుపడి రాత్రులందు బండిలోనైనను, పడవలోనైనను, రైలు బండిలోనైనను ప్రయాణం చేయవలసి వచ్చెను. సుందరుడు ఒక ఊరు చేరిన వెంటనే ఆరంభించిన పని ఆయన ఆ ఊరు విడిచిపో వరకు ముగియలేదు. ఉదయమున సాయంత్రమున పెద్ద కూటములో ప్రసంగించెను. ఆ మధ్య నుండు సమయమంతయు ఆయనను దర్శింపవచ్చిన వారందరికీ ఆయన సుబోధ చేసెను. ఒంటరిగా ఆయన యొద్దకు వచ్చి తమ సందేహములను, మనోవేదనలను చెప్పుకొని ఆలోచన అడగవలనని కోరెడివారు పలువురుండిరి. క్రీస్తు మత విచారణ చెయ్యు హిందువులు అనేక మంది ఉండిరి. కొన్ని సమయములందు ఆయనతో సంభాషించుచుండు వారు ఒక చిన్న కూటముగా ఆయన చుట్టూ ఉండిరి. ఒంటరిగా సుందరుని చూడగోరు వారి సంఖ్య దినదినము అధికమయ్యను. ఈ కూటముల వలన అనేకులు మనస్సులలో సమాధానమును, సంతోషమును కలిగినట్టుకు సందేహము లేదు. ఒకచోట సుందరుని ఒంటరిగా చూడవలనని కోరెడి వారి సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఆయన బస చేసిన గది యొక్క తలుపుల దగ్గర ఒక విద్యార్థి నిలవబడి సుందరుని భోజన సమయమందు, ప్రార్థన ధ్యాన సమయమందును తలుపుకు తాళము వేసి ఉంచెను. అట్టి సమయమందు మాత్రమే సుందరునికి కొంచెము విశ్రాంతి దొరికెను. కళాశాలలున్న పెద్ద పట్టణముల్లో ఉదయ సాయంత్రముల ప్రసంగముల మధ్య విద్యార్థులకు ఒక ఉపన్యాసము సుందరుడు చేయుచుండెను. విందులకు పిలువబడిన ఎండ్లకు పోయినప్పుడు అనేకులు సుందరుని చూడవలనని కోరి అక్కడ కూడిన వారితో ఆయన దినమంతయు పాటుపడిన పిమ్మట సంభాషించవలసి వచ్చెను. ఇంగ్లీష్ భాష ఎరిగిన వారితో ఆయన ముఖాముఖిగా సంభాషించెను. ఇతరులతో మాట్లాడినప్పుడు ద్విభాష యొక్క సహాయము కావలసి ఉండెను. ఆత్మీయమైన ఉపదేశముతో కూడిన ఆయన మాటలు వెనువెంటనే ఇతర భాషల్లో చెప్పుట సులువు కాదు. తన యొద్దకు వచ్చేవారి ఆత్మలకు కావలసిన ఆత్మీయాహారము ఇవ్వాలని కోరాడు. సుందరునికి ద్విభాష ద్వారా మాట్లాడట తృప్తికరంగా ఉండదు. అయినను ఆయన విలువగల మాటలు ఎట్లయినను విని తృప్తి పొందవలని వచ్చేటి వారి ఆశయు అధికంగా ఉండెను. ఎవరను తన దృష్టాంతమును వెంబడింపవలనని సుందరుడు కోరుటలేదు. సాధువు కావాలని కోరువారు ఆయన పిలుపు వినుట వలన కాక దేవుని వలన స్పష్టమైన పిలుపు తనకు కలిగినదని గ్రహించిన వారే
సన్యాసి వ్రతము పూనుకొనవలని సుందరుడు చెప్పుచున్నాడు. ఆయన చెప్పుడు బోధ న్యాయమైనదియు వినువారి అవసరమునకు తగినదునై ఉన్నది. స్త్రీలకు ఉపదేశించినప్పుడు తన తల్లి ఎట్లు పసితనమందు తనకు ఆత్మీయ జ్ఞానమును భక్తిని నేర్పినదో ఆ విధముగా ప్రతి తల్లియు తమ పిల్లలకు ఉగ్గుపాలుతో ఆత్మీయ సంగతులను నేర్పవలనని ఆయన చెప్పుచుండెను. అన్యురాలైన నా తల్లి నాకు ఎంత చేసియుండగా క్రైస్తవులైన మీరు మీ బిడ్డలకు ఎంత శ్రేష్టమైన బోధను చేయవలెను అని సుందరుడు తరచుగా చెప్పుచుండెను. తాను నూతన నిబంధనను ఎంతో ప్రేమించిన వాడైనను నేను బుద్ధిహీనుడినై చింపి కాల్చివేసిన నూతన నిబంధన యొక్క విలువలను సంపూర్ణంగా ఎరుగను. మీరైతే చిన్నప్పటి నుండి ఆ పుస్తకమును గణపరిచి ప్రేమింప నేర్చుకొనిన మీకు ఇది ఎంత విలువగల గ్రంథమయ్యుండును అని క్రైస్తవులను చూచి చెప్పుచుండెను. ఈ మాటలు విన్నప్పుడు బైబిల్ గ్రంథమును ఆసక్తితో చదవకుండా అశ్రద్ధ చేయు అనేక మంది క్రైస్తవులు ఎంత సిగ్గుపడవలసి ఉన్నదో సుందరుడు ఎరుగుడు గదా. ఊరు మాట మణిగిన పిమ్మట రాత్రిలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు సుందరుని హిందువులు వెదుకుచూ వచ్చుట అపూర్వమైన సంగతి కాదు. మనుష్యులు నిద్రించి విశ్రాంతి పొందెడు ఈ సమయమందు కూడా సుందరుడు ఉత్సాహముగా క్రీస్తు కొరకు తనను వ్యయపరుచుకొనుచు వచ్చిన వారికి తన నమ్మికను గూర్చి సాక్ష్యమిచ్చుచుండును. ఆయన దర్శించి వచ్చిన స్థలములలోని క్రైస్తవుల యొద్ద నుండి అనేక ఉత్తరములు వచ్చుచుండును. వాటికి ప్రత్యుత్తరములు వ్రాసి పంపుట కొద్ది పని కాదు. వందల కొలది క్రైస్తవులు తమ కొరకు విజ్ఞాపన చేయమని అడుగుచుందురు. వేలాది క్రైస్తవులకు సాధు సుందర్ సింగ్ను చూచినప్పుడు తన రక్షకుని తన శరీరమును ఆత్మను సంపూర్ణంగా సమర్పించుకున్న ఒక మనుష్యుని చేత దేవుడు ఎంతో గొప్ప కార్యములు చేయించగలడని బయలుపడినది. ఆయన వెళ్ళిన ప్రతి స్థలమందును ప్రజలందరూ ఆయన వర్తమానమును ఎంతో సంతోషముతో అంగీకరించిరి. ఆయన ముఖ వికాసమును చూచిన వారికి తనివి తీరకుండెను. ఆయన ఇంకను కొన్ని దినములు తమతో నుండలేదను వ్యసనము అందరి మనస్సుల్లో ఉండెను. ఆయన స్వల్పకాలములో అక్కడక్కడ చేసిన పని యొక్క ఫలితము దేవునికి మాత్రమే తెలియను. సాధు సుందర్ సింగ్ దక్షిణ ఇండియాలోని క్రైస్తవులకు తగిన సమయమందు దర్శించినట్లు దేవుడే ఆయనను పంపెనని అందరూ ఒప్పుకొందురు. దైవభక్తి గల జీవితమే ఉత్తమమైనదియు దేవునికి తనను సంపూర్ణముగా సమర్పించుకున్నటే లాభకరమైన జీవితమనియు సుందరుడు దృష్టాంతపరిచియున్నాడు. క్రైస్తవ మహాసభల్లో సుందరుని పరిచర్య. గొప్ప పిలుపు. యవనులారా మేల్కొనుడి, మీ చుట్టూను ప్రతి దినము నశించుచున్న వేల కొలది ఆత్మలను చూడుడి. వారిని రక్షించుట మీ భారము కాదా? క్రీస్తు కొరకు పోరాడు శూరులై ఉండుడి. యుద్ధ కవచము ధరించి ముందుకు సాగిపోవుడి. సైతాన్ పనిని నాశనం చేయుడి. మీకు జయము కలుగును. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు పరిపూర్ణముగా రక్షింపబడి ఇతరులను రక్షించుటకు మీకెంతో మంచి సమయమును ఆయన అనుగ్రహించియున్నాడు. మీరు దీనిని అశ్రద్ధ చేసిన ఎడల ఇటు తరుణము మీకిక ఎన్నడూనూ దొరకదు. మీరు చేయవలసిన కార్యము ఇప్పుడే చెయ్యుడి. ఈ యుద్ధభూమి గుండా మీరు మరొకసారి పోరు. క్రీస్తు నాదుని కొరకు ఆత్మలను సంపాదించుటలో తమ ఆరోగ్యమును ఆస్తిని ప్రాణమును కోల్పోయిన హతసాక్షులను మహిమానందములో ఉండుట చూచెడి దినము మీకు సమీపించుచున్నది. వారు అంతగా చేసిరి. మీరేమి చేయుచున్నారు? ఓహో, ఆనాడు మనము సిగ్గుపడకున్నట్లు ఇప్పుడే మన చేతనైనది చేయుదుము. ఇట్లు శంకునాదము చేయుచు దక్షిణ ఇండియాలో ప్రతి చోటను ప్రతి క్రైస్తవుని ప్రేరేపించుచు సుందరుడు తిరిగెను. తిరువాన్కూర్ శ్రీలంకల్లో కూడిన క్రైస్తవ మహాసభలలో ఎంతో ఉత్సాహముతోనూ వైరాగ్యముతోనూ ఆయన ఈ పిలుపును వక్కాణించెను. దక్షిణ భారతదేశముల్లో క్రైస్తవులు ఎక్కువ మంది ఉండేడు స్థలముల్లో ప్రతి సంవత్సరము మహామండలి సభలు జరుగుట వాడుక. జనులకు ఆత్మీయ ఉజ్జీవము కలుగుటకు సహాయకరముగా జరపబడెను. ఈ సభలకు క్రైస్తవులు తీర్థ ప్రజల వలె గొప్ప సమూహముగా ఒత్తురు. ఇంగ్లాండ్లో కెస్విక్
మహాసభల వలె ఈ సభయును 7 దినముల వరకు జరుగును. ఆ దినముల్లో ప్రసంగించుటకు నియమింపబడిన వారు ఎంతో ఆత్మీయమైన ప్రేరణ కలిగించు ప్రసంగములు చేయుదురు. 1918 సంవత్సరమున జరిగిన మహాసభలో సాధు సుందర్ సింగ్ ఉండుట వలన వచ్చిన వారికి గొప్ప మేలు కలిగినది. వీటిలో గొప్పది తిరువాన్కూరులో కూడిన సభ, మలబార్లోనున్న సిరియన్ క్రైస్తవ సభ, ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులుడైన పరిశుద్ధ తోమా వలన స్థాపింపబడినని కొందరు ఎంచుదురు. క్రీస్తు పరలోకమునకు ఆరోహణమైన తరువాత కొన్ని సంవత్సరములకే తోమా ఇండియాకు సువార్త తెచ్చినని చెప్పవలసి ఉండెను. గనుక ఇండియాలో అనాది సంఘము అనేడు ఔన్నత్యము ఈ సంఘమునకే చెందును. ఈ సంఘములలో రోమాను, జాకోబైట్, మార్తోమా, సిరియన్లు అని 3 తెగలవారు ఉన్నారు. 1918 సంవత్సరము ఫిబ్రవరి మాసములో ఉత్తర తిరువాన్కూరులో కూడిన 20,000 మంది జాకోబైట్ సిరియన్లు కూడిన సభకు సుందరుడు వెళ్ళియుండెను. అది ఆయన తరువాత ఆ స్థలమందే కూడిన మార్తోమా సిరియను మహాసభకు సుందరుడు వెళ్ళి ఆయన ఎన్నడూనూ మరువలేని గొప్ప సంగతిని చూచెను. తిరువనంతపురంనకు 100 మైళ్ళు ఉత్తరముగా తిరువాన్కూరులోనున్న నదులన్నింటిలో మిక్కిలి పెద్దదియు సొగసైనదియునైనా ఒక నది పారుచున్నది. ఎండాకాలమందు ఈ నది యొక్క లోతైన భాగమందు మాత్రమే నీరు పారుచుండును. అప్పుడు ఒక ప్రక్కను ఎత్తైన ఇసుక లంక ఏర్పడెను. ఆ లంక మీద 25,000 మంది కూర్చున్నటకు తగిన పెద్ద పందిరి ఆ సభకు వచ్చిన వారి కొరకు కట్టుదురు. కూటములు జరిగెడు వారముల్లో ప్రతిదినము ప్రాతకాలమున పెద్ద కంఠస్వరము గల ఒక మనుష్యుడు దేవునికి స్తోత్రం, దేవుని కుమారునికి స్తోత్రం అని కేకలు వేయుచు అక్కడ బస చేయుచుండిన ప్రజల మధ్య తిరుగును. ఈ శబ్దము వినగానే జనులు మేల్కొని తమ ఉదయపు దైవారాధన చేయుదురు. ఈ విధముగా చుట్టూ బస చేయుచున్నవారు సిరియన్ రాగములతో పాడేడు ప్రార్థనలు సునాద సముద్ర తరంగముల వలె ధ్వని వలె బయలుదేరెను. ఈ విధముగా దేవుని ఆశీర్వచనము వెదికి ఆ దినపు కూటములు ఆరంభించుదురు. సుందర్ సింగ్ ఈ కూటముల్లో ఉండినందున ఆయన మాటలు వినుటకు మరి ఎక్కువ మంది వచ్చియుండిరి. చివరి దినమందు 32,000 మంది స్త్రీ పురుషులు ఆయన వర్తమానము వినుటకు కూడుకొనిరి. ఈ కూటములు చూచుటకు ఎంతో వింతగా ఉండును. 18 అంగుళముల ఎత్తుగల పీఠమొకటి పందిరి మధ్యను వేయబడి ఉండెను. ఓదారంగు అంగీలు ధరించుకొని బంగారు దట్టీలు నడుమునకు కట్టుకొని విచిత్రమైన తలబాగాతో మార్తోమా సిరియాను సభ అధ్యక్షులిద్దరూ పీఠము మీదనున్న 2 కుర్చీల మీద కూర్చుండిరి. వారి క్రిందనున్న పీఠముల మీద ఆ సభలో చేరిన గురువులు కూర్చుండిరి. వారి మధ్యను సాధు సుందర్ సింగ్ కూర్చుండెను. తెల్లబట్టలు వేసుకొని స్త్రీలు ఎడమ ప్రక్కను, పురుషులు ముందరి ప్రక్కను, కుడి పక్కను ఇసుక మీద కూర్చుండిరి. ఈ గొప్ప జన సమూహమునకు అవతల సూర్యకాంతి ప్రకాశించుచున్న నదియు నది మీద పోవుచున్న విచిత్రమైన పడవలను కనిపించెను. వీరికంటే ఎక్కువ భయభక్తులతో కూడుకొనిన కూటమును ఎక్కడనూ మనము చూడలేము. ప్రతిదినము ఆరాధన ఆరంభమందు 1 గంట సేపు ప్రార్థనయందు గడపబడెను. పై పీఠముల మీదనున్న అధ్యక్షులలో ఒకరు ప్రార్థనాంశమును తెలుపుచుండెను. అంతటా ప్రతి స్త్రీ పురుషులను మౌనంగా ప్రార్థించుటకు తలవంచినప్పుడు క్రమక్రమముగా ప్రార్థనా శబ్దము ఎక్కువై సముద్ర ఘోష వలె ఉండెను. ఈ శబ్దము వినివారి మనస్సులో ఎప్పటికీ నాటుకొనును. సుందరుడు మాట్లాడుట లేచినప్పుడు ఆ పెద్ద కూటముల్లో ఆకు కదిలిన శబ్దము కూడా వినబడినంత నిశ్శబ్దముగా ఉండెను. దక్షిణ ఇండియాలో క్రైస్తవ సంఘముల యొక్క అభివృద్ధిని గూర్చి సుందరుడు ఉత్తర హిందూస్థానముల్లో వినెను. ఇక్కడ ఈ పెద్ద కూటమును కన్నులారా చూచినప్పుడు క్రైస్తవుల సంఖ్య ఎంత గొప్పదో గ్రహించెను. అప్పుడు ఆయన మనస్సులోనికి ఎంత గొప్ప సమూహము క్రీస్తు సువార్తను అంగీకరించిన ఎడల ఈ దేశములో క్రీస్తు మతము ఎందుచేత శీఘ్రముగా వ్యాపించట్లేదు అను ప్రశ్న వచ్చెను. దేవుడు మిమ్మునే గదా ఈ దేశములో సువార్త బోధించుటకు నియమించియున్నాడు. ఈ దేశములోని నానా జాతుల వారికి క్రీస్తు మత సత్యములను తెలుపుట మీ మీదనున్న భారమయ్యున్నది. కానీ
మీరు అనేక శతాబ్దముల నుండి ఈ ఉత్తరవాదమును గ్రహించకుండాను మీ కర్తవ్యమును చేయకుండాను విడిచిపెట్టినందున దేవుడు అమెరికా నుండి ఇంగ్లాండ్ నుండి క్రీస్తు మత బోధకులను ఇక్కడికి పంపించి ఉన్నాడు. ఇప్పుడు మీలో సువార్త వ్యాపింపచేయవలెనడు మంచి ఉద్దేశము కనిపించుచున్నది. మీరు ఇంతవరకు చేయకుండా విడిచిపెట్టిన మీ కర్తవ్యమును గ్రహించి అజ్ఞానాంధకారము నందున్న వేలాది మీ దేశ జనులకు సువార్త వెలుగులోనికి నడిపించుటకు ప్రయత్నించుదురుగాక అని సిరియన్ క్రైస్తవులతో సుందరుడు ఎంతో ఆసక్తితో చెప్పెను. ఈ విధముగా సుందరుడు వీరితో వాదించినప్పుడు వీరి తప్పులను ఎత్తిచూపుట వెనుక తీయలేదు. సువార్త అందరికీ బోధించుట క్రైస్తవులు అందరి మీదనున్న భారమని సిరియన్ క్రైస్తవులు కొన్ని సంవత్సరముల క్రిందట గ్రహించి బోధకులను కొన్ని చోట్లకు పంప మొదలుపెట్టిరి. అట్లు పంపబడిన వారి సంఖ్య ఇప్పుడు ఏటేటా వృద్ధి పొందుచున్నది. ఈ మాటల్ని ఇతర స్థలములయందు జరిగిన కూటముల్లో కూడా సుందరుడు చెప్పి క్రీస్తు మతమును ఈ దేశములో వ్యాపింప చేయవలసిన భారము స్వదేశ క్రైస్తవుల మీదనున్న సత్యమును అనేక మంది గ్రహించినట్లు చేసెను. హిందూ దేశములో కోట్ల కొలది జనులకు సువార్త వెలుగులోనికి నడిపించు భాగ్యము ఈ దేశములోని క్రైస్తవులకు దయచేయవలనని దేవుడు తన దివ్య సంకల్పమందు నియమించినట్టి సుందరుడు స్పష్టంగా గ్రహించుచున్నాడు. ఈ మాట వలన మాత్రమే కాకుండా తన క్రియల మూలమున కూడా సాధు సుందర్ సింగ్ ఈ దేశస్థులు తమ సిలువనెత్తుకొని ఎన్ని శ్రమలున్నను తుదకు జయమునందుటకు క్రీస్తు ప్రభువును వెంబడింపవలని తన దృష్టాంతము ద్వారా కనపరుచుచు హెచ్చరించుచున్నాడు. సింహలము, శ్రీలంక. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు ఆయనకు సాక్షివై యుందువు. అపోస్తల కార్యము 22వ అధ్యాయము 15వ వచనము. సాధు సుందర్ సింగ్ 1918 సంవత్సరం మే మాసములో ఎంతో ప్రయాసముతో దక్షిణ ఇండియాలో తిరిగి ప్రసంగించి మరలా ఉత్తరమున టిబెట్కు వెళ్ళకముందు సింహల ద్వీపముల్లో 6 వారములు గడపవలని కొలంబోకు వెళ్ళెను. ఆ కాలమందు ఆయన అక్కడ జరిగించిన కార్యములను గూర్చి వ్రాసిన ఒక పెద్ద గ్రంథమగును గనుక ఆయన పనిని చూచిన వారు వ్రాసిన కొన్ని సంగతులు మాత్రము ఇక్కడ ప్రచురించుచున్నాము. దక్షిణ ఇండియాలో ఆయన ఎడల చూపిన ఆవేశము గౌరవము వలెను సింహాలనములో కూడా ఆయన వెళ్ళిన ప్రతి చోటను అత్యధికంగా చూపబడినవి. కె.ఆర్. విల్సన్ అను ఆయన కొలంబోలో పట్టణమందలి అన్ని శాఖలు తెగల్లోని మిషనరీలను స్వదేశ క్రైస్తవులను ఒక కూటముగా నేర్పరిచి సుందరుని రాకకు తగిన ఆయుత్తము చేసెను. వారందరూ ఏకీభవించి చేసిన ఏర్పాటును బట్టి సుందరుని పని సఫలముగా జరుగుటకు ఎంతో సహాయము కలిగెను. సాధ్యమైనన్ని స్థలముల్లోని క్రైస్తవులను ఆయన చూచుటకు ఏర్పాటు చేయబడెను. కొలంబో, కాండి, జాఫ్నాలలోని వార్తాపత్రికల్లో ఆయన చేసిన పనిని గూర్చి ప్రచురింపబడెను. సుందరుని పనిని గూర్చి ఆయన ఇట్లు వ్రాసెను. సాధువు ప్రసంగములు వినుటకు గుంపులు గుంపులుగా జనులు కూడుకొనిరి. 6 గంటలకు జరిగేటి కూటమునకు 3 గంటల నుండే జనులు వచ్చుట ప్రారంభించిరి. కొందరు 40 మైళ్ళు దూరము నుండి కూడా వచ్చిరి. ఈ కూటముల్లో రోమన్ క్యాథలిక్ క్రైస్తవులను, హిందువులను చాలామంది వచ్చిరి. కూటములకు ప్రజలు విస్తారంగా వచ్చుట చేత ప్రతిదినము ఆయన ప్రసంగములు వినుటకు వచ్చిన గొప్ప సమూహములను చాలనన్ని పెద్ద సమావేశశాలలు ఏ పట్టణమందును లేకపోయెను. ఆయా ఇండ్లలో కూడా కొంతమంది కూడి ఆయనతో సంభాషించిరి. బహుశా ఈ మధ్య కాలములో సువార్త ప్రకటించిన వారెవరనూ హిందూ సన్యాసి వేషమును ధరించిన ఈయన వలె జనులను ప్రేరేపించి ఉండలేదనవచ్చును. ఆయన ప్రసంగములు సింహాలి భాషలోని తర్జుమా చేయుట సాధ్యపడలేదు. కొంతవరకు ప్రయత్నించి తృప్తికరంగా ఉండనందున మానుకొనిరి. ఒక హిందువుడు ప్రార్థనను గూర్చి సుందరుని అడగవలని కోరెను. అనుకుని విధముగా ఆవేళ సుందరుడు ప్రార్థన గూర్చియే ప్రసంగించెను. దానిని శ్రద్ధగా విని చివరికాయన నిజముగా ఈయనను ఆత్మీయ గురువు అనవచ్చును. ఈయన యొద్ద ఆత్మీయ రహస్యములను తెలుసుకునవలని యున్నాను అని చెప్పెను. రెవరెండ్ జీజీ బ్రౌన్ అను ఆయన జాఫ్నా నుండి ఇట్లు వ్రాసెను. మన సాధువుకు నిజముగా విశేషమైన ఆత్మీయ అనుభవము కలిగెను.
కానీ దానిని గూర్చి మాట్లాడుటకు ఆయన ఎంతో వెనుక తీయను. అట్టి అనుభవము అందరికీ కలుగవలనని కానీ అందరూ తన వలె జీవింపవలనని కానీ ఆయన కోరటలేదు. ఆయన ప్రజలను ఆకర్షించట్లో ఎంతో శక్తి గలవాడు. జాఫ్నాలో జరిగిన పెద్ద కూటముల్లో ప్రజలు ఎంత భయభక్తులతోనూ నెమ్మదిగాను కూర్చుండుట నేను ఇదివరకెన్నడూ కనిపెట్టలేదు. ఆయనకు ప్రజలను ఆకర్షించే శక్తి ఎంత ఉండుటకు కారణము క్రీస్తు మత సిద్ధాంతములను తన జీవితము ద్వారా దృష్టాంతపరచుచు ఆయన స్వచ్ఛమైన హిందూ దేశస్థుని వలె జీవించుట చేతనే అని చెప్పవచ్చును. దురాభిమానమేమియూ లేకుండా ఆయన చెప్పిన జీవవాక్య ప్రకారము నడుచుకున్నటకు కోరువారిని హెచ్చరించమని వార్తాపత్రికల్లో వ్రాసిరి. సాధువు దినమునకు 3 కూటముల్లో ప్రసంగించను. ఇందులో ఏకాంతముగా అనేక మందికి ఆలోచన చెప్పుచుండెను. సింహాలములోని ఎండ సహించలేక అధికముగా చెమటలు కార్చి అలసిపోయాను. నేను ఇక్కడ ఉప్పు వలె కరిగిపోవచ్చున్నాను. నేను కరిగిపోవటం వలన దక్షిణ ఇండియాలోని క్రైస్తవులు ఉప్పు సారము పొందినేలా నా కష్టమునకు తగిన మంచి ఫలము పొందితునని సంతోషించుతును అని సుందరుడు తన స్నేహితునికి వ్రాసెను. ప్రతి దినమును వేల కొలది జనులు ప్రసంగించి విశ్రాంతి లేకుండా రాత్రుల్లో నిద్ర పోగొట్టుకొని సుందరుని ఆలోచన అడిగిన వారికి సుబోధ చేయుచు ఆయన దక్షిణ ఇండియాలోను సింహాలలోనూ బహు గౌరవమునందుచు ప్రజలతోనే తిరుగుచుండెను. అనేక వార్తాపత్రికలలో ఆయన పొగడుచు వ్రాసిరి. వేల కొలది క్రైస్తవులు ఎండలో ఆయన గూర్చియే ముచ్చటించుచుండిరి. పెద్దలను పిన్నలను చదువుకున్న వారును చదువు రాని వారును అందరూ ఏకముగా తనను పొగిడినను సుందరుడు పొంగిపోలేదు. అది ఆయనకు అయిష్టంగా నుండెను. కానీ ఆయనకు కలిగిన సుఖ దుఃఖములను వెల్లడిపరచక ఎంతో వినయమగల టీవీతో మనుషుల ఆత్మలను ప్రభు తట్టు త్రిప్పునట్లు ప్రసంగించుటకు తనకు దొరికిన విశేషమైన సమయమును ప్రయోజనకరముగా తన పరమ యజమానిని మహిమ కొరకు వాడుకొనెను. సింహాలములో సంచారము చేసి కొలంబోకు తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రసంగములను చెన్నాపట్టణము నుండి రెవరెండ్ కానన్ గోల్డ్ స్మిత్ వెళ్ళి ఉర్దూ భాష నుండి ఇంగ్లీషు భాషలోనికి తర్జుమా చేసరి. సింహాలములోని ప్రజలు ఐశ్వర్యవంతులగుట చేత ఆడంబరమందు ఇష్టము గలవారిని కనిపెట్టి ప్రతి చోటను నిష్కపటమైన క్రైస్తవ బ్రతుకునకు ఇట్టి డంబము ఎంతో ఆటంకంగా ఉండునని తరచుగా బోధించెను. మరియు ఇట్టి డంబము కనిపించు సభల్లో పేదవారైన క్రైస్తవులు ప్రవేశించుటకు జంకుదురు గనుక విశేషమైన క్రైస్తవ జీవితములో ప్రవేశింపకుండా వారిని ఆటంకము కలిగించుట సరికాదని ఆయన తరచుగా హెచ్చరించెను. దక్షిణ ఇండియాలో వలెను ఇక్కడను క్రైస్తవులు కులాభిమానము వారి ఆత్మీయ జీవితమునకు ఆటంకంగా ఉన్నట్లు కనిపెట్టి దానిని నిర్భయంగా ఖండించి ఈ గొప్ప ఆటంకమును తీసివేయమని ప్రేమతో బ్రతిమాలుకొనెను. హిందూ దేశములోని క్రైస్తవ సంఘమును ఒక రాక్షసునితో పోల్చి ఉత్తర హిందూ దేశము శిరస్సనియు దక్షిణ హిందూ దేశము కాళ్ళనియు సుందరుడు ఉపమాన రీతిగా చెప్పెను. క్రీస్తు మతము ఈ దేశములో వృద్ధి పొందుటకు కాళ్ళు వలెను దక్షిణ ఇండియాలో క్రైస్తవులు దానిని నడిపింపవలెను. కానీ ఈ కాళ్ళు బలముగా ఉన్నట్లు కనిపించినను కొచ్చిన్లో సుందరుడు చూచిన ఒక మనుష్యుని కాలు వలె ఏనుగు కాళ్ళు వాతము కలిగి యున్నవట. దక్షిణ హిందూ దేశములోని క్రైస్తవ సంఘమును పీడ పురుగు వలె పట్టి తినివేయుచున్న ఈ ఏనుగు కాళ్ళు వాతము కులాభిమానమే అని సుందరుడు చెప్పెను. దక్షిణ ఇండియాలోని క్రైస్తవులలో కనిపించు ఈ గొప్ప లోపమును ఖండించగల స్వాతంత్ర్యము సుందరునికే కలదు. ఏమనగా అపోస్తలుడైన పౌలు తాను హెబ్రీల సంతానమైన హెబ్రీయుడని చెప్పునట్లు సుందరుడును హిందూ దేశములో ఎంతో అతిశయముగా చెప్పుకొను సిక్కు జాతిలో పుట్టిన సిక్కునని అతిశయింపగలిగినను ఆయన క్రీస్తు కొరకు తన కుల గర్వము అంతటిని విసర్జించినవాడు. మరియు ఆయన యేసుక్రీస్తు సిలువనందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నామని ప్రత్యక్షంగా తన జీవితములో కనపరిచినందున అటు ధైర్యంగా చెప్పగలిగను. సింహాలములోను దక్షిణ ఇండియాలోను
తమ మత సిద్ధాంతములకు విరుద్ధముగానున్న ఈ కుల గర్వమును విడిచిపెట్టవలసిందని సుందరుడు ఖండితంగా చెప్పాను. ఈ విషయముల్లో అందరూ సుందరుని శ్రేష్టమైన దృష్టాంతమును వెంబడింపవలసిన వారే ఉన్నారు. అనేక శతాబ్దముల నుండి మన దేశస్థులు కాళ్ళు చేతులను బంధించి ఉంచిన ఈ కులభేదము అను సంఖ్యలను తెంపివేసుకొని సుందరుడు అనుభవించుచున్న సమృద్ధి అయిన జీవమును, సహోదర ఐక్యత, స్వతంత్రమును క్రీస్తు సంఘము ఎప్పుడు అనుభవింపగలుగునో అట్టి సంపూర్ణమైన జీవము మనకు కలిగినప్పుడే క్రీస్తు ప్రభు పాదముల యొద్దకు ఈ దేశ జనులను నడిపించడు మహిమగల సేవలో పాలు పొందుకోగలము. సాధు సుందర్ సింగ్ దక్షిణ ఇండియాలోను సింహాలములోనున్న సంగములను దర్శించి ఇప్పుడు ఇతర దేశములకును ఇతర సంఘముల యొద్దకును వెళ్ళుచున్నాడు. ఆయన శబ్దమును వినిన అనేక వేల మంది ఆయన మాటలను, ఆయన ముఖమును మర్చిపోలేరు. వారిలో అనేక మంది జీవితము ఆయన దేవుని తట్టు తిరుగుడని బ్రతిమాలుట చేత మారియుండెను. ఈ దేశములో క్రీస్తు మతము స్థాపింపబడినప్పటి నుండి ఏ పురుషుని ఎడలను క్రైస్తవులు ఎంత గౌరవమును, భక్తిని కనపరిచినట్లు కనిపించలేదు. ఈయన ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ప్రజలు తమ కొరకు ప్రార్థించమని, తమ ఇండ్లలోని రోగులను దర్శించి వారి కొరకు ప్రార్థించమని, తమ పిల్లలను ఆశీర్వదించమని తరచుగా బ్రతిమాలుకొనిరి. ఆయన వస్త్రమును ముట్టుకుంటే అనేకులకు ఆదరణ ఉండెను. దక్షిణ దేశంలో సాధు సుందర్ సింగ్ తిరుగుచున్నప్పుడు ఆయన ముట్టుకొనుట వలన, ప్రార్థించుట వలన రోగులు స్వస్థత పొందిరని వదంతి కలిగినందున తాను అద్భుతములు చేయువాడినని మూఢభక్తితో ఆయనను నమ్ముకొందురేమో అని భయము చేత ప్రజలు ఎండ్లకు పోవుట ఆయన మానివేసి వచ్చెను. జనులను ఆశీర్వదింపమని అడుగునప్పుడల్లా ఈ చేతులతో నేను దేవుని వాక్యమును చింపి కాల్చివేసితేనే వాటితో ఎట్టి ఆశీర్వాదము కలుగుదని ప్రత్యుత్తరమిచ్చెను. అద్భుతము వలన సుందర్ సింగ్ మనుష్యులను తన పరమ యజమానుని పాదముల యొద్దకు తేవాలని ప్రయత్నించలేదు. కానీ తన దృష్టాంతము వలన, ఆవేశముతో ప్రసంగించుట వలన వారిని రక్షకుని యొద్దకు మృదువుగా నడిపించుటకు పాటుపడెను. సుందర్ సింగ్ ఎంతో అమూల్యమైన దేవుని వర్తమానమును ఆసక్తితో మనకు వినిపించి వెళ్ళియున్నాడని మనం అనుకొనుట చాలునా? ఆయన చేతుల ఆశీర్వాదము కంటేను, పరవశపరచగల ఆయన ముఖ వర్చస్సు కంటేను ఏ దేశస్థులైన క్రైస్తవులందరూ తాను చెప్పిన వాక్యానుసారంగా నడుచుకొని యేసు క్రీస్తు యొక్క నిజమైన దాసులు కావాలని ఆయన కోరుచున్నాడన్న సంగతి మనము జ్ఞాపకముంచుకొనవలెను. గనుక మనము లేచి సాధు సుందర్ సింగ్ క్రీస్తు ప్రభువును వెంబడించినట్లు మనమును ఆయనను పోలి నడుచుకున్నటకు ప్రభు తన కృప అనుగ్రహించునుగాక. తూర్పు దేశ సంచారము. దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. గలతీ 2:20. జూలై మాసంలో సుందరుడు ఇండియాకు తిరిగి వచ్చి దక్షిణ ఇండియాలో తన పనిని ముగించుకొని బొంబాయిలో ఒక పెద్ద కూటమునకు పోయెను. అక్కడ నుండి కలకత్తాకు వెళ్ళినప్పుడు ఆ సమయమందు అక్కడ ప్రబలుచున్న ఫ్లూ జ్వరము వల్ల బాధపడెను. దానిని గూర్చి వ్రాయిచు, దక్షిణ దేశములో నాకు దొరకని విశ్రాంతియు ప్రార్థించుకున్నటకు కాలమును ఈ వ్యాధి సమయమందు దేవుడు నాకు దయచేసినని వ్రాశాను. తిరిగి ఆరోగ్యము కలిగిన తరువాత బోలాపూర్లో రవీంద్రనాథ్ ఠాగూర్ అను గొప్ప జ్ఞానయోగితో కొన్ని దినములు గడుపుటకు వెళ్ళాను. అప్పుడు బర్మాకును మలయాకును రమ్మని పిలుపు వచ్చినప్పుడు అక్కడికి పోవుటకు తిరిగి కలకత్తాకు వచ్చాను. ఈ దినముల్లో సింహాలము నుండి ఆయనకు వచ్చిన దయగల ఉత్తరములు ఆయనకెంతో ఆనందమును కలిగించెను. బర్మాకు పోవచ్చు వాడలో నుండి నాకిప్పుడు ప్రార్థించుటికెంతో సమయమున్నది. సహజ ప్రపంచములో ఎన్నియో నూతనమైన సంగతులను తెలుసుకొనుచున్నానని వ్రాసెను. ఆయన ప్రసంగములను వినినవారు సుందరుడు తాను చూచిన ఈ సంగతులు తన ప్రసంగములో ఎంత చక్కని దృష్టాంతములుగా వాడుకొనగలడో ఎరుగుదురు. ఆయన రంగూన్లో దిగినప్పుడు తర్జుమాదారుని సహాయము వల్ల ఉర్దూ భాషలోనే విశేషంగా ప్రసంగించెను. కానీ ఆ సమయమందును తన ప్రసంగములు 2-3 భాషల్లోనికి తర్జుమా చేయబడుట వల్ల తన వర్తమానములు ప్రజలకు సరిగ్గా అందటలేదని విచారపడి తాను ఇంగ్లీష్లో ప్రసంగింపగల శక్తి సంపాదించుకున్నట్టుకు బహుగా కోరెను.
తనకు సమయము దొరికినప్పుడల్లా ఇంగ్లీష్ భాష నేర్చుకొనుచుండెను మరియు సాధ్యమైనప్పుడు ఇంగ్లీష్లోనే సంభాషించుచుండెను. ఇక్కడ ఇతర పెద్ద పట్టణముల్లోనూ ఆర్య సమాజపు బోధకుడొకడు ఈయనను వెంబడించి క్రీస్తు మతమునకు విరుద్ధముగా బోధించి ఈయన పనిని పాడు చేయవలనని ప్రయత్నించెను. కానీ ప్రజలు అతని కూటములకు రానందున విసికి చివరకు తిరిగిపోయెను. ఒక కూటముల్లో సుందర్ సింగ్ దేశీయ మిషనరీ సంఘము వారికి సహాయము చేయడని అడుగగానే తమ కృతజ్ఞతార్పణలుగా 500 రూపాయలు పోగు చేసిరి. దక్షిణ ఇండియాలోనూ సింహాలనములో జరిగినట్టుగానే రంగూన్లు కూడా సుందరునికి విశ్రాంతి లేకుండా కూటములు ఏర్పాటు చేసిరి. అంతకుముందు లెఫ్రాయి అధ్యక్షువారు రంగూన్ దర్శించి ఉన్నందున ఆయన సుందరుని గురించి చెప్పిన సంగతులను బట్టి వారు సుందరునికి ఎంతో అపేక్షతో స్వాగతమిచ్చిరి. రంగూన్ అధ్యక్షుల వారు సుందరుడు ప్రసంగించిన ఒక కూటముల్లో అగ్రసనాధిపతిగా ఉండుటయే కాక జపాన్లోని అధ్యక్షునికి ఆయనను గూర్చి వ్రాసినందున వారును అక్కడికి రమ్మని పిలిచిరి. అనేకులు దేవుడు సుందరుని ద్వారా తమకు కలుగజేసిన మేలును గూర్చి కృతజ్ఞతార్పణగా ఆయనకు కావలసిన అవసరములను తీర్చుటయేగాక ఆయన చైనాకును జపానుకు పోవుటకు రైలు బండిలోను వాడలోను మొదటి తరగతి గదుల్లో ప్రయాణం చేయుటకు సదుపాయము చేసిరి. సుందర్ సింగ్ సాధువుగా బయలుదేరినప్పటి నుండి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చైనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకడని క్రీస్తు ప్రభువుకు చెప్పిన మాటలు అక్షరార్థము చేసుకొని వాటిని నమ్ముకొనెను. దేవుడును ఆయన విశ్వాసమునకు తగినట్టు సహాయము చేసెను. హిందూ దేశమును దాటి బర్మా, మాండేలా, పిరెక్, సింగపూర్, పినాంగులకును విభిన్న శీతోష్ణ స్థితులను భాషలను కలిగిన దూరమునున్న చైనా, జపాన్ దేశములకు చేతిలో ధనము లేకుండా క్రొత్త జాతుల వారితో మాట్లాడుటకు ఒక్క విదేశీయ భాష మాత్రమే ఎరిగినవాడే తెగించిపోవట సామాన్య జనులకు ఊహించ సఖ్యము కాదు. దేవుని యందు ఈయనకు కలిగిన దృఢ విశ్వాసము చిన్నతనమందే తన ఇంటిని విడిచిపెట్టినట్లు చేసెను. ఆ విశ్వాసమే ఈయన ఇంకనూ చిన్నవాడుగా నున్నప్పుడే టిబెట్ నుండి అరణ్య ప్రదేశములోనికి దేవుడు తనను పిలిచినని నిస్సందేహముగా నమ్మి తనకేమాత్రము ఆతిథ్యమియ్యని ప్రజల మధ్యకు పోయినట్లు చేసెను. ఆ సమయమందు కేటీ పాల్ గారు చెప్పినట్లు ఇండియాలోని క్రైస్తవులందరూ సుందరుని పాదముల యొద్ద నిలవబడి ఆయనేమి కోరినను చేయుటకు సిద్ధంగానున్నానను ఆయన అది నమ్ముకొనక దేవుని మీదనే తన భారము వేసి తన పరిచర్య జరుపుచుండెను. ఆయన దేవుని చిత్తమునకు సంతోషముతో లోబడి ముందుకు ఏ సదుపాయము లేకుండా తన పని మీద బయలుదేరినప్పటికీ రైలు బండ్లు ఆయన కొరకు సిద్ధముగా ఉండును. ఓడలు లంగర్ దింపుకొని ఆయన కొరకు వేచియుండెను. ఆయా భాషల వారును జాతుల వారును ప్రతి చోటను ఆయనకు సహాయము చేయుటకు కనిపెట్టుకొని యుందురు. ఇది నిజముగా దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుట కాదా? రంగూన్, సింగపూర్, పినాంగు మొదలైన పెద్ద రాజధాని పట్టణముల్లో అనేక భాషలు మాట్లాడుచు ఆయా స్థితిగతులతోనున్న అనేక జాతులు మనుషులతో నిండిన గొప్ప సభల్లో ఆయన ప్రసంగించెను. చైనా వారికి, జపాన్ వారికి, మలయాళ వారికి, ఐరోపియన్లకు ఇండియాలోని పలు జాతుల వారికి ఎక్కడ ప్రసంగించినను సాధారణముగా 2 అనువాదకులు వేరువేరు భాషల్లోనికి తర్జుమా చేసిరి. ఈ ప్రదేశములలో ఉర్దూ, బర్మా, బెంగాలీ, అరవం, తెలుగు, చైనా, ఇంగ్లీష్ భాషల్లోనికి ఆయన ప్రసంగములు భాషాంతరము చేయబడెను. ఆయా జాతుల వారైన వర్తకులు, పటాలపు ఉద్యోగస్తులు, గురువులు, సర్కార్ ఉద్యోగస్తులు ఈయన ప్రసంగించినప్పుడు అగ్రసనాధిపతులై యుండిరి. ఆయన తన పనిని గూర్చి ఎప్పుడునూ చెప్పుకొనడు గనుకను ఆ ప్రదేశముల్లో దాన్ని గూర్చి తెలుపుటకు క్రైస్తవ వార్తాపత్రికలు లేవు. గనుకను ఆయన సంచారమును గూర్చి తెలుసుకొనుట కష్టమాయెను. కానీ ఆయనను కలుసుకొని ఆయనకు ఆతిథ్యం ఇచ్చిన స్నేహితుల ఉత్తరముల వల్ల కొన్ని చక్కని సంగతులు తెలియచుండును. మన సాధువు మియామి పట్టణమునకు వెళ్ళినప్పుడు దాని రమ్యతను చల్లదనమునకు బహుగా సంతోషించెను. ఈ శృంగారమైన చోటునే తన దేశపు వారైన కొందరు పంజాబీయులను కలుసుకొనెను.
వారు క్రైస్తవులు కాకపోయినను ఆయనను భోజనమునకు పిలిచి తమతో ఒక్క పల్లెముల్లో భుజించమని చెప్పినప్పుడు ఆయనకెంతో సంతోషము కలిగెను. అక్కడి నుండి ఒక మిషనరీ, ఆయన వరం ఎట్లున్నను ఆయన స్వతహా సిద్ధముగా మంచివాడు, ఆయన ఇతరులకు తెలుపు వర్తమానమును ఆత్మతో అనుభవపూర్వకంగా గ్రహించినవాడు, ఆయన దర్శించిన ప్రతి పట్టణముల్లోనూ ప్రకాశమానమైన వెలుగును ఆయన విడిచి వెళ్ళని వ్రాసెను. పేరక్కాన్ పరాగణలోని ఇఫ్ఫా అను చోటు నుండి ఒకరు ఎంతో సంతోషముతో ఆయన మాకు ప్రార్థించుట నేర్పును. ఇప్పుడు మా ప్రార్థనలు ఎంతో మారిపోయినవి. నా మేనల్లుడు తానెన్నడూనూ క్రైస్తవుడు కానని తన పూర్వుల మతములోనే ఉండి తన తండ్రి శ్రద్ధాక్రియలు జరుపుదునని చెప్పుచుండెను. కానీ మన సాధువు మా ఇంటిలో బస చేసి ఆ యవ్వనుని సందేహములు తీర్చినందున ఇప్పుడు అతడు బాప్తిస్మము పొందగోరుచున్నాడని వర్తమానము పంపెను. సింగపూర్లో ముఖ్యుడైన వైద్యుడు క్లుప్తముగా ఆయన మలయా పరాగణాలలో సంచారము చేసిన నెల దినములు ఎడతెగని పెంతుకోస్తు వలె నుండునని వ్రాసెను. మలయాళలోని ఒక వార్తాపత్రికల్లో ఆయన క్రీస్తు మతమును గూర్చి ఆవేశముతో వాదించినందున ఆయన ప్రసంగములు వినిన పలువురు హృదయములు ఆకర్షింపగలిగినని వ్రాసిరి. బాసీనాను చోట ప్రముఖులైన హిందువులను మహమ్మదీయులను ఆయన కూటములను ఏర్పాటు చేయుటకు పూనుకున్నట్లు విని ఆయన ఎంతో సంతోషించెను. పినాంగులో ఆయన ఎదురుచూడని సంతోషం ఒకటి కలిగెను. ఒక గొప్ప నాటకశాలలో ఆయన చేసిన ప్రసంగమును ఆరువములో మలయా చైనా భాషలోనూ క్లుప్తంగా చెప్పిరి. సిక్కుల కొరకు మరి ఒక చోట నియమింపబడిన గొప్ప కూటముల్లో ఆయన హిందూస్థానీలో ప్రసంగించెను. సభ ముగిసిన తరువాత ఒక సిక్కు ప్రముఖుడు నిలవబడి సాధువు వచ్చి తన సిక్కు దేవాలయంలో ప్రసంగింపవాలని కోరెను. ఆ పినాంగులోనే పోలీస్ ఉద్యోగస్తుడు ఒక కూటమునకు అధ్యక్షుడిగా నుండి తన చేతి క్రింది ఉద్యోగస్తులను జవాన్లందరూ కూటమునకు వెళ్ళగలుగుటకు ఒక పూట సెలవు ఇచ్చెను. తన పనిలో ఇంత సఫలతను పొందినందున సుందరుడు సాధువుగా కష్టజీవనము చేయుటకు మానివేయవలనని ఉద్దేశము కలవాడగునేమోయని కొందరు భయపడుట ఆశ్చర్యము కాదు. కానీ అట్టి సమయంలో తనకు కలుగు శోధన ఆయన గ్రహించినట్టు ఇతరులు గ్రహించలేరు గనుక ఆయన అంతము వరకు తాను వినయముగాను నమ్మకముగాను ఉండవలనని ఎల్లప్పుడూ ప్రార్థించుచుండెను. ఆయా ప్రదేశముల్లో జరుగుచున్న పనిని గూర్చి ఆయన ఇట్లు వ్రాసెను. బర్మావారు మంగోలియాను జాతుల వారును బౌద్ధులైనందున దేవుని గూర్చి ఎరుగరు. వారి భాషలో దేవుడని మాటకు మనము గ్రహించినదంతయు తెలుపు పదము లేనందున దేవుడనగా ఏమి అని వారికి తెలియచెప్పుట కష్టము. కానీ వారు అమాయకులు. వారి దేవాలయములోనికి ఏ మతస్థులైనను పోవచ్చును. హిందువులు మహమ్మదీయుల వలె వారు మూర్ఖమైన మత వైరాగ్యము కలవారు కారు. వారు మన కూటములకు ఒత్తురు, తమ భార్యలను కూడా తీసుకొని ఒత్తురు. మరియు ఆయనిట్లు వ్రాసెను. ఈ జనుల మధ్య ఎంతో గొప్ప పని జరుగుచున్నదని ఇతరులకు తోచినను నాకట్లు కనిపించుటలేదు. క్రీస్తు శకము 1919 సంవత్సరం ఆరంభమునందు సుందరుని జీవితంలో 2 విశేషమైన సంగతులు జరిగెను. ఆయన చైనా, జపాన్ దేశములకు తూర్పుగా గొప్ప ప్రయాణం చేయుటే కాక జనవరి నెల 2వ తారీఖున ఇంగ్లీష్ స్వభాషగా మాట్లాడుచుండు ప్రజలు గల సింగపూర్కు వెళ్ళినప్పుడు అక్కడ హిందూస్థానీలో నుండి తన ప్రసంగములను ఇంగ్లీష్లోనికి భాషాంతరం చేయుటకు ఎవరునూ దొరకనందున వెంటనే తాను ఇంగ్లీష్లో ప్రసంగింపవాలని నిశ్చయించుకొనెను. నాటి నుండి ఆయన ఇంగ్లీష్లోనే ప్రసంగించెను. అంతకుముందు కొన్ని మాసముల క్రిందటనే దక్షిణ ఇండియాలో ఆయా స్థలముల్లో సుందరుని ప్రసంగములు ఇంగ్లీష్లోనికి భాషాంతరం చేయగలవారు దొరకనందున కొన్ని ముఖ్యమైన కూటములు మానుకోవలసి వచ్చెను. అందుచేత ఈ దూరదేశముల్లో ఆయన పని సఫలముగా జరగవలని ఆసక్తితో ప్రార్థించుచున్నవారు సుందరుడు నిర్భయంగా ఇంగ్లీష్లో ప్రసంగించుచున్నాడని వినినప్పుడు తమ ప్రార్థనలు దేవుడు వినునని సంతోషించిరి. జపాన్లోని అధ్యక్షుల వారికి మిలోని అధ్యక్షుల వారి ఇచ్చిన పత్రికను
తీసుకొని సింగపూర్ నుండి చైనాకు వెళ్ళెను. అక్కడ కొన్ని కూటములు జరిపి తిరిగి వత్తునని చెప్పి జపాన్కు పోవుటకు వాడ ఎక్కెను. జపాన్ చేరినప్పుడు అక్కడి ప్రజలు ఇంగ్లీష్లో మాట్లాడట విని ఎంతో ప్రోత్సాహమును పొందిరి. అంతవరకు తనకెంతో విచారమును కలిగించిన భాష వలని ఆటంకములను తీసివేసి దేవుడు ఆశ్చర్యకరమైన రీతిగా బూదిగంతముల వరకు సాక్ష్యమిచ్చుటకు తనకు సహాయం చేసినని ఆయన స్తుతించెను. పిలువబడినవాడు, ఏర్పరచబడినవాడు, నమ్మకమైనవాడు. ఆయనతో కూడా నుండినవారు పిలువబడినవారై, ఏర్పరచబడినవారై, నమ్మకమైన వారై యుండిరి. ప్రకటన 17వ అధ్యాయము 14వ వచనం. జపాన్లోని ప్రజలు బహు లౌకికులైనట్లు కనిపెట్టెను. వారిలో దేవుణ్ణి గూర్చిన చింత లెస్సమైనను లేనట్టును, ఆత్మీయమైన సంగతులు వారికి ఎంతమాత్రము పట్టనట్టును, ధనాశ, అధికారమందు కాంక్ష, దుర్నీతి, అపిత్రత అధికంగా ఉన్నట్టును తెలుసుకున్నప్పుడు ఆయనకెంతో అసహ్యము కలిగెను. వారికి తమ మతమందు భక్తి లేకుండెను. వారి ఆలయముల్లో ఆరాధించు వారి కంటే పరదేశముల నుండి వచ్చిన వారే ఎక్కువ మంది ఉండిరి. వారు అతి తీవ్రముగా అటూ ఇటూ పరుగులిడి జీవనోపాధి సంపాదించుకొనుచుండిరి. ఈ సంగతులు సుందరుడు చూచి చాలా విచారపడెను. యోకాహమా పట్టణము నుండి ఒక మిషనరీ ఇట్లు రాసెను. విదేశీయులకు ఆయన ఒకసారి ప్రసంగించినప్పుడు ఆయన వాడిన దృష్టాంతములు విని బహు ఆశ్చర్యపడితిమి. ఆయన క్రైస్తవుడైన చరిత్ర అపోస్తుడైన పౌలు మారు మనస్సు పొందిన చరిత్రను పోలియున్నట్లు మాకు తోచెను. టోక్యో పట్టణము నుండి మరి ఒక మిషనరీ ఆయన ఆత్మీయమైన సత్యములను వివరించుట మాకు ఆశ్చర్యమును కలిగించెను. ఆయన మాటలు ఆత్మీయ అనుభవం గలవాడై ఉండెను. ఆయన మా ఇంటిలో బస చేసినని వ్రాసెను. ఒక సాకి పట్టణములోని జపాన్ పాస్టర్ కొయిటో పట్టణములో అమెరికా నుండి వచ్చిన మిషనరీ సుందర్ సింగ్ ప్రసంగములు విని బహు ఆవేశమును పొందిరి. కానీ స్వదేశ గురువులు అంతకంటే ఎక్కువ ఆవేశమును పొందిరని తోచుచున్నది. కళాశాలలో చదువుకొనుచున్న ఒక యవ్వనుడు సాధువు ఇక్కడికి రాకముందు మా ఇంటికి వచ్చుచుండెను. అతడు ప్రకృతి శాస్త్రము చదువుకొనుచు బహు దేశ అభిమానము గలవాడై ఉండెను. అతడు దేవుని గూర్చి ఎక్కువగా తెలుసుకొనవలని కోరెను గాని స్పష్టమైన వెలుగు అతని మనస్సులో ప్రకాశించలేదు. సుందర్ సింగ్ కూటములకు రాలేకపోయాను. అయినను నేను ఆయనను గూర్చి నా బైబిల్ తరగతిలో మాట్లాడినప్పుడు తల వంచుకొని బహు నెమ్మదిగా నుండెను. కొన్ని దినములైన తరువాత కాలేజీకి పోవచ్చు ఉదయమున నా యొద్దకు వచ్చెను. అతని కుడి చేతికి కట్టుకట్టియుండెను. అతడు దేవుని శక్తిని ఆ రాత్రి అనుభవపూర్వకంగా తెలుసుకుంటానని చెప్పెను. అతడు తెల్లవారుజామున 3:30 గంటలకు తన తండ్రి తన మనస్సాక్షికి విరుద్ధమైనదేదో చెయ్యమని బలవంతం చేసినట్టు కలిగెను. అతడు మంచం మీద నుండి లేచి తనలో ఏదో ఆత్మీయమైన శక్తి కలిగినట్లు గ్రహించెను. దానిని ఎదిరించిన కొలది అది అధికమాయెను. తనకు తెలియకుండానే తన చేతులు జోడించుకొని ఎంతో వణకసాగెను. చివరికి చెప్పసఖ్యము కాని ఆనందముతో అతని మనస్సు నిండుకొని బిగ్గరగా ఏడ్చెను. అందువల్ల ప్రక్క గదిలో నిద్రించుచున్న స్నేహితులు మేల్కొని దానిని గూర్చి తెలుసుకున్నట్టుకు వచ్చిరి. అప్పుడా పడుచువాడు ఎంతో ఆసక్తితో బోధించుచు తన కుడి చేతితో బల్ల మీద కొట్టినందున దానికి గాయము తగిలెను. అతడు నాతో ఈ సంగతి చెప్పినప్పుడు క్రీస్తు ప్రభువు నిన్ను పిలుచుచున్నాడు గనుక ఆయనను బహిరంగంగా ఒప్పుకొని ఇతరులకు తన అనుభవము చెప్పవలసినదని చెప్పితిని. ఆ సాయంత్రం అతడు వైద్య విద్య నేర్చుకొనుచుండిన ఒక స్నేహితుణ్ణి, క్రైస్తవుడై మతభ్రష్టుడైన మరొక స్నేహితుని వెంటబెట్టుకొని వచ్చెను. వారితో రక్షకుని గూర్చి ఆవేశంతో మాట్లాడుచున్నప్పుడు కొందరు ప్రజలు వినుటకు గుంపులు కూడిరి. మతభ్రష్టుడైన క్రైస్తవుడు పశ్చాత్తాపపడి ఏడ్చి క్రీస్తు మతమును గూర్చి, క్రీస్తును వెంబడించటను గూర్చి అప్పుడే మొదటిసారి గ్రహించుతామని చెప్పాను. ఈ విధముగా సాధువు ఇక్కడికి వచ్చి గడిపిన కొద్ది దినములలో మా ప్రజల బ్రతుకులలో గొప్ప మార్పు కలిగినదని వ్రాసెను. జపాన్ క్రైస్తవులు పవిత్రతను వెంబడించి దేవునితో
మంచి సంబంధము గలువారొగుటకు తదేక నిష్ఠతో ప్రయత్నింపవలనియు, ప్రార్థన అనగా కావలసిన మేళ్లను దేవును అడుగుకొనుట మాత్రమే కాదు గాని దేవునితో సహవాసము చేయుటయు క్రీస్తు ప్రభువుకు తనను సంపూర్ణంగా సమర్పించుకున్నవాడు ప్రాణత్యాగము చేయవలసి వచ్చినను ఆయన చిత్త ప్రకారము సంతోషముగా చేయుటకు సిద్ధంగా నుండవలనియు ఈ మొదలైన గొప్ప అంశములను ధ్యానించుకుననియు సుందరుడు బోధించెను. జపాన్ క్రైస్తవుడొకడు ఈయన సాధ్యమైనంత వరకు ఇటు ఆత్మీయమైన నీతి మార్గముల్లో నడిచినవాడు గనుకనే దేవుని యొద్ద నుండి వచ్చిన రాయిబారిగా అధికారంతో మాట్లాడుచున్నాడు అనెను. సుందరుడు క్రీస్తును కనుగొన్న చరిత్ర విని ఒక జపాన్ గనురాలు, నా ప్రియ స్నేహితుడొకడు తన మతమందు భక్తి తప్పి వెలుగు కొరకు ఎంతో కష్టముతో వెతుకులాడిన గాని దానిని కనుగొనలేక 18 ఏండ్ల వాడైనప్పుడే నదిలో పడి చనిపోయాను. అయ్యో, నా స్నేహితునికి క్రీస్తుని గూర్చి ఏమీ తెలియకపోయాను. ఆ అంధకారము నుండి అతను తప్పించుటకెవరనూ లేకపోయిరి. నిలుచు తావులేక ప్రాణము పోగొట్టుకనని బిగ్గరగా చెప్పాను. ఇట్టి వారికి సహాయం చేయుటికే సుందర్ సింగ్ జపాన్కు వెళ్ళెను. చైనాలో ప్రజలు ఇంకనూ తమ పూర్వ మతములయందు భక్తి వైరాగ్యములు కలిగినట్లు కనుగొని వారు ఉన్నతమైన ఆత్మీయ అనుభవం కలవారు అగుదురని సుందరుడు చెప్పియున్నాడు. జపాన్లోనూ చైనాలోనూ ఇండియాలో వలె కులాభిమానములు లేనందున క్రీస్తు మతమును వారు సులువుగా అంగీకరింపవచ్చునని ఆయన ఆశ్చర్యపడెను. పీకింగ్ నుండి ఒక మిషనరీ ఆయన పీకింగ్ పట్టణమునకు వచ్చుట ఎంతో సమయోచితంగా ఉన్నది. అక్కడి గొప్ప ఆలయములోని సంగమునకు పునర్జీవము కలిగించెను. అక్కడి బిషప్ గారి ఆలయములో మెథడిస్టు సభలో చేరిన వారి కొరకు సుందరుని ప్రసంగములు భాషాంతరము చేయుట ఎంతో బాగున్నది. ఆదివారమందు కూడెను. సంఘము కంటే ఎక్కువ మంది ఆయన కూటమునకు వచ్చిరి. సోమవారము కూటము జరుగునని అకస్మాత్తుగా తెలిసినను ఆ గొప్ప ఆలయము నిండినట్లు ప్రజలు వచ్చిరి. ఆయన ఇంగ్లీష్లో చేసిన ప్రసంగము సువార్తలను పోలియుండెను అని వ్రాసెను. ఆదివారమున ఐరోపియన్లకు అమెరికన్లకు ఐక్య సంఘము వారి ఆలయములో ప్రసంగించెను. పీకింగ్ పట్టణములో చలి ఎక్కువగా ఉన్నందున తనకు బహు ఆరోగ్యముగా ఉన్నట్లు వ్రాసెను. హాంకౌ పట్టణములో ఇంఫ్లుయెంజా జ్వరములు వ్యాపించియున్నను ఆయన కొంత పని చేయగలిగెను. హడ్సన్ టేలర్ అను గొప్ప మిషనరీ కుమారుడు ఆయన ప్రసంగమును చైనా భాషలోనికి తర్జుమా చేసెను. అక్కడి నుండి 1900 సంవత్సరంలో అనేక మంది చైనా వారిని మిషనరీలను హత్య చేసిన షాన్సీ పరగాణాలకు వెళ్ళెను. ఆ సమయమందు తమ తల్లిదండ్రులను చిత్రవద చేయుచుండగా చూచిన బాలుడు సహితము తమ ప్రభువు కొరకు నమ్మకంగా హతసాక్షి మరణము పొందిరని సుందరుడు వినినప్పుడు ఆయనకెంతో ఆవేశము కలిగెను. హక్కింగ్ పట్టణమునకు ఆయన అకస్మాత్తుగా వెళ్ళినందున కూటముల కొరకు ఏ ఏర్పాటును చేయబడలేదు. అక్కడ మిషనరీల తన స్నేహితుని కలుసుకొనుటకు రైల్వే స్టేషన్కు వెళ్ళినప్పుడు అక్కడ సుందరిని చూచి తన ఇంటికి తీసుకొని వెళ్ళెను. ఆ మిషనరీ ఇట్లు వ్రాసెను: మా క్రొత్త ఆలయములలో ఆయన ప్రసంగించెను. ప్రజలు ఆయన ముఖమును చూచి బహు ఆశ్చర్యపడిరి. నవీనమైన దృష్టాంతములతో ఆయన చెప్పిన మాటలు వారి మనస్సుల్లో నాటుకొనెను. ఆయనను గూర్చి వారు ఇప్పటికీ మాట్లాడుకొనుచున్నారు. నేడొక యవ్వనస్తుడు నా యొద్దకు వచ్చి నేనేమీ ప్రస్తావించుకున్నను, సుందర్ సింగ్ నేను చూచిన వారందరిలో నిజమైన క్రైస్తవ జీవితము జీవించుచున్నాడని చెప్పెను. ఆ మధ్యాహ్నము క్రొత్తగా క్రైస్తవులైన కొందరితో ఆయన మాట్లాడెను. ఆ రాత్రి తన సాక్ష్యమిచ్చుచు ఒక మిషనరీ కూటములో ప్రసంగించెను. ఈ సంగతులు తెలిసిన మిషనరీ ఆ ప్రసంగమును వినిన మిషనరీలకు అది ఎంతో ప్రోత్సాహమిచ్చెనో మీకు చెప్పనవసరం లేదని వ్రాసెను. ఆ ప్రదేశములో ఆయన ఇయ్యవలసిన సాక్ష్యము ముగించి త్వరలోనే తిరిగి చెన్నాపట్టణం వచ్చి తన స్నేహితుల యొద్దకు చేరెను.